బాలకా సిద్ధ మహాత్మా జేజి నాయన. ఇంతవరకు మీ అన్నవారితో చెప్తున్న మాటలు వింటున్నావా నాయనా? వింటున్నాను గురుదేవా. మరలా నీవైనా పోయి ఆ కాగే ఉక్కుగుండ్లను భుజించి రావాలని నా మనసు కోరుతున్నది. మరలా ఈ మాటకు ఏమందు బాలకా సిద్ధ? నీ చిత్తము గురుదేవా, నన్ను ఆశీర్వదించి పంపు గురుదేవా. సరే, చల్లగా పైరమ్మ నాయనా, నీకు శుభము కలుగును గాక. ఆహా, మా జేజి నాయన నామం తలచగాను మా జేజి నాయన చెప్పిన కాగి ఉండు ఇవే ఉండొచ్చున ఆయన ఈ మంటలు నన్ను మంటికి మింటికి నన్ను దగ్గరికి రానేయకున్నవే. ఆయన ఆయన ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురిని తలచి చూసాడు కాక. మహాత్మా జేజి నాయన. ఆ విష్ణు ఈశ్వర బ్రహ్మ ముగ్గురు తలచగాను ఈ మంటలు చల్లారిపోయేనే. మహాత్మా చేసిన ఆయన, మహాత్మా చేసిన ఆయన, నువ్వు చెప్పిన కాగుండ్లు భుజించుతున్నాను గురుదేవా. ఓం బ్రహ్మేశ్వర, ఓం బ్రహ్మేశ్వర, ఓం బ్రహ్మేశ్వర. మహాత్మా చేసిన ఆయన, నువ్వు చెప్పిన కాగే ముట్లను భుజించి వచ్చున్నాను గురుదేవా. సరే, అట్టుండుమరాయనా. ఓరి కుమారులారా, ఆ సిద్ధయ్య పోయి ఆ కాగే ఉక్కుగుండ్లను భుజించి వచ్చి ఉన్నాడు. చూడండి నా బిడ్డలారా. ఇది కూడా మా చేత కానీ నీకు అప్పుడే చెప్పి మరలా ఇలా అడిగేవి తండ్రి. సరే, అట్టుండండి నా బిడ్డలారా. ఓరి కుమారులారా, నా మనసు ఇంకా ఒకటి కోరుతున్నది, చేయగలరు నా తనయుల్లారా. మన ఊరికి కొంత దూరమందున అపారమైన 3 ఏరులు గలవు. ఆ ఏరువు దాటి పోగాను ఘోర కారడవి గలదు. ఆ అడవి దాటి పోగాను అపారమైన 7 కొండలు గలవు. ఆ 7 కొండలు ఎక్కిపోగాను ఆఖరి కొండపైన ఒక కోమలి పుట్టగలదు. ఆ కోమలి పుట్టలో ఇప్పుడే పండి ఉన్నది కూడా నాకు పాము. మీరు పోయి దాన్ని పట్టి ఇక్కడికి తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరలా ఈ మాటకు ఏమందరూ కుమారులారా? తండ్రి, ఇది కూడా మా చేత కానే రాదు. మన మఠంలో ఉన్న ఆ దూదేవుల సిద్ధికి చెప్పు చూడం తండ్రి. సరే, అట్టుండండి నా బిడ్డలారా. ఆ సిద్ధయ్యకే చెప్పి చూసేదాకా. Thank you.
బాలక సిద్ధ, మహాత్మా జేజి నాయన. ఇంతవరకు మీ అన్నవారితో చెప్పిన మాట వింటున్నావా నాయన? నాన్న గురుదేవా. మరగా నీవైనా పోయి ఆ పండి ఉన్న పామును పట్టి ఇక్కడికి తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరలా ఈ మాటకు ఏమందు బాలక సిద్ధ? మహాత్మా జేజి నాయన, నన్ను ఆశీర్వదించి పంపు గురుదేవా. సరే, చల్లగా పౌరము నాయన, నీకు శుభము కలుగును గాక. ఆహా, మా జేజి నాయన చెప్పిన ఈ పుట్ట చూడగాను ఇంత భయంకరం ఉన్నది. ఈ పుట్టలో కోడి నాగపాము ఎంత భయంకరం ఉన్నది చూసాడు కాదు మా జేజి నాయన.
తెలియకుండా గగను పట్టే కాదు సకల దేహానందు తెలియకుండా చుట్టూ మహాత్మా జేజీ నాయన నువ్వు చెప్పిన పుట్టలు అస్తం ఉంచుతున్నాను గురుదేవా. జై అఖిలాంటి కోట బ్రహ్మాండనాక మాది అద్దవతారం ఆపది బాంధవ అనాథ రక్షక. ఆహా ఏమిటి ఈ ఆశ్చర్యము! మా జేజీ నాయన నామము తలచగాను ఆ పుట్టలో కోడి నాగుపామారు ఆ చేతికి పూలహారముగా అందినదే. ఆ పూలహారం తీసుకొని పోయి మా జేజీ నాయన వెడలి వేసి అలంకరించేది గాక. మహాత్మా జేజీ నాయన, మహాత్మా జేజీ నాయన, నీవు చెప్పిన పుట్టలో నా అస్తముంచగాను నా చేతికి కోడి నాగుపాము మారి నా చేతికి పూలహారముగా అందినది గురుదేవా. ఇదిగో నీ మెడలు వేసి అలంకరించేదే గాక. సరే అట్టుండము నాయన. ఓరి కుమారులారా, ఆ సిద్ధయ్య పోయి ఆ పండి ఉన్న కోడి నాగు పామును పట్టి ఇక్కడికి తెచ్చి ఉన్నాడు చూడండి నా బిడ్డలారా. తండ్రి ఇది కూడా మా చేత కానే రాదు, అప్పుడే చెప్పి ఉంటూ మరలా అడిగేవి తండ్రి. సరే అట్టుండండి నా బిడ్డలారా. ఓరి కుమారులారా, తండ్రి నా మనసు ఇంకా ఒకటి కోరుచున్నది, చేయగలరు నా తనయులారా. ఎట్టనమో తెలుపము తండ్రి. మన ఊరికి కొంత దూరమందున అఖండమైన ఒక పట్టణము గలదు. ఆ పట్టణంలో ఒక మామిడి వృక్షము తలల కిందుగా మొదల మీదుగా మలిచి ఉన్నది. ఆ మామిడి వృక్షం నడిమి కొమ్మ చిగర మందున ఒకే మామిడి ఫలము కాచి ఉన్నది. మీరు పోయి ఆ మామిడి ఫలముని ఇక్కడికి తీసుకురావాలని నా మనసు కోరుచున్నది. మరల ఈ మాటకు ఏ మందుడు కుమారులారా? అది కూడా మా చేత కానే రాదు, మన మఠంలో ఉన్న ఆ దూదేవుల సిద్ధునికే చెప్పు చూడండి తండ్రి. సరే అట్టుండని నా బిడ్డలారా, ఆ సిద్ధయ్యకే చెప్పి చూసేదగాక. బాలకా సిద్ధ, మహాత్మా జేజీ నాయన, ఇంతవరకు మీ అన్నవారితో చెప్తున్న మాటలు వింటున్నావా? వింటున్నాను గురుదేవా. మరలా నీవైనా పోయి ఆ మామిడి ఫలములు ఇక్కడికి తీసుకురావాలని నా మనసు కోరుతున్నది. మరలా ఈ మాటకు ఏ మందు బాలకా సిద్ధ? మహాత్మా జేజీ నాయన, నీ కర్ణ కటాచములు నా పైన ఉండవలను. నేను పోయి ఆ మామిడి ఫలం తీసుకురా రాగలను గురుదేవా. నన్ను ఆస్వాదించి పంపు గురుదేవా. సరే చల్లగా భైరమ్మ నాయన, నీకు శుభమ్మ కలుగును గాక. మా జేజీ నాయన చెప్పిన వనంతరం ఇదే ఉండవచ్చును.
మహాత్మా జేజి నాయన ఎంత అవతార మూర్తివో వేరే నారాయణ.
మహాత్మా చేసి నాయన నీవు చెప్పినది తలల కిందగా మొదల మీదగా మలిచినది ఈ మానవ జన్మమే కాదు గురుదేవా. ఇట్టి మర్మను సామాన్య మానవుడు ఎరగరు గురుదేవా. సిద్ధ జ్ఞానపర సిద్ధ వచ్చి ఉన్నావా నాయన? సరే అటుండుము నాయన. ఓరి కుమారులారా, ఏమి తండ్రి ఆ సిద్ధయ్య గురు భక్తి చూసి ఉన్నారా నా బిడ్డలారా? అంత అసమర్థులమేనా తండ్రి? సరే అటుండండి నా తనయులారా. ఓరి కుమారులారా, ఏమి తండ్రి? నన్ను మెల్లగా కూర్చోనబెట్టండి నా బిడ్డలారా. చిత్తము తండ్రి. స్వాముల వారికి ఏమి తండ్రి? చిత్తము తండ్రి. ఓరి కుమారులారా, ఏమి తండ్రి? నా కనులు మధ్య మగుచున్నవి, నా పిక్కలు గడగడ వణుకుతున్నవి, నా శరీరమంతా దద్దమలాడుతున్నది. ఇక నేను జీవ సమాధి చెందడానికి కాలము ఆసన్నమైనది నాయన. ఆకాశంలోని పిలుపులు అందుచున్నవి, భూదేవి రమ్మని కోరుచున్నది. రేపు ఆదివారము వైశాఖ శుద్ధ ఏకాదశమి 2:30 గంటలకు నేను జీవ సమాధి ఉండ తలంచుకున్నాను నాయన. అందుకు మీరు బనగానిపల్లికి పోయి గరిమిరెడ్డి అచ్చమ్మ తోటలు వాడని పుష్పములు దేవదారి ఫలములు నా జీవ సమాధికి తప్పక తీసుకురావాలని నా మనసు కోరుచున్నది. మరల ఈ మాటకు ఏమందరు కుమారులారా? తండ్రి ఇది కూడా మా చేత కానే రాదు. మన మఠంలో ఉన్న ఆ దూదేవుల సిద్ధులకి చెప్పు చూడం తండ్రి. ఇది కూడా మీ చేత కానేరదని నాకు ముందే తెలుసు నాయన. మీకు తెలపవలసిన ధర్మముగా తెలిపి ఉంటుంది నాయన. చిత్తము తండ్రి. సరే నన్ను మెల్లగా కూర్చోనబెట్టండి నా బిడ్డలారా. చిత్తము తండ్రి. దేవి గోవింద, రేపు ఆదివారం వైశాఖ శుద్ధ ఏకాదశమి నేను జీవ సమాధి చెందబోతున్నాను. ఆ సిద్ధయ్యను నా సమాధి చూడడానికి వీలు లేదు. అందుకు నీవు బనగానపల్లికి వాడని పుష్పములు దేవదారి ఫలములు జీవ సమాధికి తప్పక తీసుకురావాలని నా మరుగా తెలుపు దేవి. తెలిపేదా ప్రాణేశ్వర?